అయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే మారేవా హల్లి బెర్రీ ఫోన్ ఈనాడు తెలవలేదు దీని తాళా ఓ మేరా దిల్ లూట గయి ఓ మేరా దిల్ లూట గయి. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకొని బిట్మార్క్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత వీడియో మొత్తం ఇలా ఉంటుంది. ఒకసారి చూసేసుకొని ఫస్ట్లోకి వచ్చి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాం వాళ్ళ ఫోటోని క్లిక్ చేసుకొని ఫుల్ కాంబినేషన్ చేసుకోండి. పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫోటో ఎక్స్చేంజ్ చేసుకోండి. సరిపోకపోతే ప్లస్ ఐకాన్ పైన మనం మళ్ళీ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంబినేషన్ చేసుకోండి. ఎక్స్ట్రా పాయింట్ ఉంటే కట్ చేసుకోండి, ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంబినేషన్ చేసుకొని ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇట్లా వీడియో లాస్ట్ వరకు తీసుకొని టైమింగ్ ఎక్కువ అవుతుంది, నేను యాడ్ చేసుకున్నాను. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. మీరు కూడా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. 4 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ తీసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. బిట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ బిట్మార్క్ సింగిల్ బిట్మార్క్ ఉంటుంది, ఆ ఫోటోలకు మాత్రం యాడ్ చేయాలి. ఫస్ట్ బిట్మార్క్ దగ్గరికి వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. ఫోటోని ఫుల్ కంబినేషన్ తీసుకోండి. తర్వాత సింగిల్ బిట్మార్క్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఎఫెక్ట్ చూసుకోండి వీడియోలో. ఇక్కడ 19 millisecond ఇక్కడ ఒకటి ఉంది. ఫోటోని క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ చేసేసేయండి. పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంబినేషన్ చేసుకోండి. ఫస్ట్ బిట్మార్క్ ఒకటి ఇంతే. బ్యాక్ వచ్చేసండి. బిట్మార్క్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సెకండ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. బిట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ 4.22 millisecond దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీడ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. అంతే. సెకండ్ 2 బిట్మార్క్స్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళండి. చూసుకొని ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒకటి ఉంది. 21.24 millisecond దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంబినేషన్ తీసుకోండి. ఫోటో అడ్జస్ట్ కాకపోతే బ్యాక్ వచ్చేసండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. థర్డ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసండి. బిట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని థర్డ్ బిట్మార్క్ 6.4 millisecond దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. సెట్ అయిపోతుంది. సెకండ్ ఫోటో పైన కూడా క్లిక్ చేసి పేస్ట్ చేసేసండి. థర్డ్ ఫోటో పైన క్లిక్ చేసుకొని లైన్గా 3 ఉంటాయి. మూడో ఫోటో పైన క్లిక్ చేసి పేస్ట్ చేసేసండి. నార్మల్ మిడిల్లో ఎఫెక్ట్ ఫోటోని వదిలేసి మళ్ళీ 9.4 millisecond దగ్గరకు వచ్చేసి ఫోటో పైన పేస్ట్ చేసేసండి. మళ్ళీ 19 millisecond దగ్గరకు వచ్చేసి దాన్ని కూడా పేస్ట్ చేసేసండి. మళ్ళీ ఒక ఫోటో కూడా యాడ్ చేయండి.
3 ఫొటోస్ లైన్గా ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 3 ఫొటోస్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ చూసుకోండి ఒకసారి. బ్యాక్ వచ్చేసండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని లాస్ట్ 4 బీట్ మార్క్స్ ఇచ్చిన ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ తీసుకోండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 8.7 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ పేస్ట్ స్టైల్ పక్కన లేయర్ పైన క్లిక్ చేసి కలర్ ఫీల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. తర్వాత 13.13 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ చేసేసండి. వీడియో కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసండి. ఇంకొక ఫోటో ఉంది, దాన్ని కూడా యాడ్ చేయండి. 4.21 మిల్లీ సెకండ్ దగ్గర ఉంది. యాడ్ చేసుకున్న తర్వాత చూసుకోండి, మొత్తం చూసుకొని బ్యాక్ వచ్చేసండి. ఫస్ట్లోకి రండి. ఫస్ట్లోకి వచ్చి ఒక వీడియో ఇస్తాను, ఆ వీడియోని కూడా యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే వదిలేసండి. వీడియోని సెలెక్ట్ చేసుకోండి. వీడియో పైన క్లిక్ చేసి పైన 3 డేస్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బెండింగ్లోకి వెళ్ళి కలర్ లైటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఇలా వస్తుంది. మీకు నచ్చితే ఓకే, లేకపోతే వద్దు. వీడియో సామే ఉంటుంది. ఇక్కడ 4.3 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ వీడియో సేమ్ అదే యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా వీడియో ఉంటే కట్ చేసుకోండి. దీనికి బెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. పైన షేర్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. ఒకసారి మొత్తం చూసుకొని షేర్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి.